నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు ధీరజ్ మొగిలినేని గారు. ఆయన ప్రొడ్యూసర్. ఇంతకుముందు బేబీ డీజే టిల్లుకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఊర్వశివో రాక్షసివో సినిమాకైతే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమాతో మళ్ళీ ఇంకొక సినిమాని తీసుకొస్తున్నారు జిఏ2 పిక్చర్స్లో. సో అసలు అరవింద్ గారికి లేకపోతే జిఏ2 ఈ పిక్చర్స్తోనూ వీటితో అసలు ఈయనకి ఉన్న రిలేషన్ ఏంటి, అండ్ ఈ సినిమాలు అవి కూడా ఓకే చేయడానికి కారణాలు ఏంటి, సుహాస్తో ఎందుకు తీశారు ఇప్పుడు ఈ సినిమా, ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే. నాకు ఎక్కడో ఎందుకో మీకు అరవింద్ గారికి బాగా సింక్ అయిందా జస్ట్, లేకపోతే ఏమైనా ముందు నుంచి మంచి రిలేషన్ ఉందా? సింక్ అంటే ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నాం అండి. లాస్ట్ 5 years నుంచి ఆయనతో ఒక రిలేషన్షిప్ ఉంది. ఆయనే మమ్మల్ని తీసుకొచ్చారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని ట్రైన్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ట్రైన్ చేసి ప్రొడ్యూసర్స్ని మమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్స్ వాళ్ళ అబ్బాయిని కూడా చెప్పారు మరి మీకు, ఊర్వశి రాక్షసి. దాని ముందు కూడా నేను శిరీష్తో ఏబిసిడి సినిమా చేశానండి. ఏబిసిడి ఫిలింకి కూడా నేను కో ప్రొడ్యూసర్గా చేశాను. అవునా? ఓకే. రెండు మంచి సినిమాలు చేశారు. తర్వాత ఊర్వశి రాక్షసి ప్రొడ్యూస్ చేశాను. ఓహో, ఓకే. మీ లిస్ట్లో అన్ని హిట్ సినిమాలే ఉన్నాయి. అలా ఏం లేదండి, కంటెంట్ అంటే చాలా, అంటే అంత లక్ ఉండదు అందరికీ. నేను చెప్పిన పేర్లు మీరు చెప్పినవి అన్నీ హిట్ మూవీసే. అంతే అండి, సినిమా అన్నాక ఇంకా కష్టపడి హిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే మీరు కష్టపడి హిట్ చేసినా ప్రేక్షకులకి నచ్చాలి కూడా కదా. ఆ లిస్ట్లో ఉన్నవైతే అన్ని ప్రేక్షకులకు కూడా బాగా నచ్చిన సినిమాలు చేశారు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దీని మీద మీ నమ్మకం ఏంటి? ఇంతకీ ఆయన దుష్యంత్ కటికినేని ధీరజ్ మొగిలినేని చుట్టాలా మీరు? కాదండి, కాదా? ఓకే, అసలు కాదు. సో బేసికల్లీ కథ నచ్చిందండి. కథ తను రాసుకున్న విధానము, కథలో ఉన్న ఎలిమెంట్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద చెప్పాలని అనిపించింది ఆ కథ వినగానే. సో ఇమ్మీడియట్గా ఓకే చేసాము. ఓకే చేసి దాని తర్వాత ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకొచ్చాము. మెయిన్ కథే అండి, కథ నచ్చే మేము ముందుకు వచ్చాము. అదే అన్నిట్లోనూ స్టోరీయే బాగున్నాయి, మంచి స్టోరీస్ని ఎంచుకున్నారు. ఓకే, మరి సుహాస్ హీరోగా ఎంచుకోవడానికి తెలుగు అమ్మాయిని పెట్టారు. స్టోరీని బట్టి ఈ కథ మన దగ్గరికి వచ్చే టైంకి డైరెక్టర్ సుహాస్ ఫ్రెండ్స్, సో సుహాస్కి ముందే కథ చెప్పడం జరిగింది. నాకు కథ చెప్తున్నప్పుడే సుహాస్ని అనుకుంటున్నామని చెప్పాడు. అండ్ కథకు కూడా సుహాస్ యాప్ట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్తో చేసే కథ కాదు. సో సుహాస్ లాంటి ఒక అప్కమింగ్ హీరో కానీ ఆర్టిస్ట్గా సుహాస్ పర్ఫార్మెన్స్ కానీ కథ కరెక్ట్గా సరిపోద్ది అనిపించింది. ఇమీడియట్గా, అంటే నాకన్నా ముందే సుహాస్ ఉన్నాడు ఈ కథలో. ఓకే, అదేలేండి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి సుహాస్ కూడా తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ డైరెక్షన్ అవకాశాలు కూడా ఇస్తూ ఉన్నాడు. అంతే. అలా మొత్తానికి ఒక టీం ఏర్పాటైంది. ఇది జిఏ2లో బన్నివాస్ గారు ద్వారా ఎందుకు వచ్చింది, గీతా ఆర్ట్స్ కాకుండా అనే దానికి ఏంటి? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు నేను కథ వినగానే ఫస్ట్ వాసు గారికి చెప్పడం జరిగింది. వాసు గారికి కూడా నచ్చి తర్వాత మా అరవింద్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సో అప్పుడే వాసు గారు చెప్పింది ఏంటంటే ఇది ధీరజ్ ప్రొడ్యూస్ చేస్తాడు, నేను ప్రజెంటర్గా ఉంటాను అని ఆయనే చెప్పారు. యాక్చువల్లీ నేను కథ చెప్పినప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ అనేది ఏం లేదు మైండ్లో. సో కథ ముందుకు తీసుకెళ్ళాం. తర్వాత వాసు గారే నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు ప్రొడ్యూస్ చేయి కంప్లీట్గా, అంటే సోలోగా ఇంకా నువ్వే ప్రొడ్యూస్ చేయి సినిమాని అని ఎంకరేజ్ చేసి ముందుకు పంపించారు. ఓహో, ఓకే. అసలు ఎలా జరుగుతాయి అవి? అంటే ఇద్దరు కలిసి చేద్దామా లేకపోతే ముగ్గురు కలిసి చేయడమా, సింగిల్గా అనే డిసిషన్స్ ఏ రకంగా తీసుకుంటారు? బడ్జెట్ కూడా మ్యాటర్స్ అనుకోండి. అదేం లేదండి, బేసికల్లీ ఆ టైంలో వాసు గారు ఒక 3-4 ఫిలిమ్స్ ప్యారల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పటికి ఇంకా 18 pages సెట్స్లోనే ఉంది. మన విబివికి వినరో భాగ్యం విష్ణు కథ సెట్స్లోనే ఉంది. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయి. ఇప్పుడు మన రిలీజ్ అయిన కోటబొమ్మాలి అప్పుడు ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. సో అన్ని ప్రాజెక్ట్స్ అందరూ చేయలేరు కదా. సో ఈ ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చినందుకు ఈ ప్రాజెక్ట్ వరకు నేను ప్రొడ్యూసర్గా చేశాను. ఓకే, ఈ మధ్య కాలంలో ఇలాంటి అన్నీ, అంటే మరీ ఓవర్ బడ్జెట్ కాదు, అలానే మరీ లో బడ్జెట్ కాదు, ఒక చిన్న సినిమాలే ఒక రకంగా అయితే ఇవన్నీ చాలా వరకు టేకప్ చేస్తున్నారు. మోస్ట్లీ అన్నీ మంచి పేరు తెచ్చుకున్నవే, హిట్లే. అంటే కలెక్షన్స్ తెచ్చాయా అంటే అది వేరే మ్యాటర్స్ అని, కానీ ఇలాంటివన్నీ బాగా హిట్లే అవుతున్నాయి. అందుకని ఎక్కువగా అరవింద్ గారు కూడా ఇవి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా అందుకే దీని మీద పెట్టారా?
అలా ఏం లేదండి. బేసికల్లీ ఇలాంటి కథలు చెప్పినప్పుడు రెవెన్యూ ఎంత చేస్తుందో మనం చెప్పలేమండి. బట్ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఉండిపోతుంది. అంటే మన లైబ్రరీలో ఈ సినిమా చేసామన్న ఒక ప్రౌడ్ మూమెంట్ మనకి ఎప్పుడు ఉంటుంది అది చూసుకున్నప్పుడల్లా. సో అంటే ఇలాంటి సినిమాలకి మేము అలానే న్యాచురల్గా ఆర్టిస్టులను కానీ, బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ న్యాచురల్గానే దానికి తగ్గట్టుగానే సెట్ చేసాము. సో రెవెన్యూ అనేది ఇంకా ఎప్పుడు ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది, మన చేతిలో ఏమి ఉండదు. బట్ చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది సినిమా. అంటే నేను ఇంతకుముందు సినిమాల గురించి కూడా చెప్తున్నాను. విబివికే వినరోభాగ్యం విష్ణు కథ కానీ, మొన్న వచ్చిన కోట బొమ్మలు కానీ అన్ని కంటెంట్ వైజ్ మంచి కంటెంట్స్దే మన బ్యానర్ నుంచి ఎప్పుడు వచ్చినా ఆ జాగ్రత్తలతో తీసుకుంటాం. మంచి కథ మన ప్రోడక్ట్ బయటకు వదిలేటప్పుడు బాగా చేసే పంపిస్తాం. ఓకే. సో సినిమా ట్రైలరు, టీజర్ వరకు చూస్తే అర్థమైంది ఏంటంటే కొంచెం కులాలు, కుల వృత్తులు, మిగతా అక్కడ ఉన్న డామినేషన్స్ ఈ నేపథ్యంలోనే ఉంటుందా స్టోరీ అంతా? కులం టాపిక్ ఉండదండి యాక్చువల్లీ. ఇది బేసికల్లీ ఏంటంటే ఒక ఊరిలో జరిగే కథ. ఆ ఊరిలో ఆబ్వియస్లీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్కి 2 వేరు కులాలు ఉంటాయి కాబట్టి ఆ టాపిక్ వస్తుంది. కానీ యాక్చువల్లీ కులాల టాపిక్ ఎక్కడా లేదు. ఇది కాదు, జస్ట్ అంటే ఒక డామినేటివ్ క్యారెక్టర్కి ఒక కింద స్థాయి ఉన్న క్యారెక్టర్కి మధ్య ఇదే అండి. బట్ కులాల టాపిక్లు అవేం లేదండి. అది వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఎలా రివోల్ట్ అయ్యారు అనేది కదండి, అంతే. ఓకే. ఇంకా గోదావరి జిల్లాలో జరిగిన అదేదైనా రిలీజ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా ఈ సినిమాలో? అవునండి. యాక్చువల్లీ డైరెక్టర్ దుష్యంత్ కథ రాసినప్పుడు తను విన్నవి, తను చూసిన డైరెక్ట్ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ని ఆధారంగానే ఈ కథ రాశారండి. అంటే సినిమాలో ఒక 2-3 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏవైతే మన హైలైట్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి నిజంగా జరిగినవే అండి. అవి ఆల్రెడీ జరిగిన సీన్ తీసుకొని తను ఒక కథగా ఫ్రేమ్ చేసి చెప్పడం జరిగింది. అంటే జరిగిన అన్యాయం కానివ్వండి, అన్యాయానికి జరిగిన రివోల్యూషన్ కానివ్వండి, అవన్నీ వాస్తవంగా జరిగిన కథలే. మన క్లైమాక్స్ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రాక్టికల్గా అప్పుడు జరిగిన కథ ఆధారితంగానే మనం సినిమా తయారు చేసాం. ఓకే. గోదావరి జిల్లాలో బేసే తీసుకున్నారు కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ అంటే ఈ కత్తులతో ఇంత వైలెన్స్ జరిగింది అక్కడ? అంటే ఆ టైంలో జరిగాయి కదండి. అంటే మనకి ఇప్పుడు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అంటే మనకు తెలీదు ఇంకా. అంటే ఇంకా టీవీ కెమెరాలు వెళ్ళిన చోట్లు చాలా ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి. ఆ టైంలో జరిగింది. అంటే ఈ కథ 2000 బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి. అంటే 20 years బ్యాక్ జరిగిన కథ అండి. ఆ టైంలో జరిగింది. అంటే కత్తులు వాడతారు కానీ ఎవరిని 10 మందిని చంపేసి అంత అలాంటివే ఉండవండి. రియలిస్టిక్గానే ఉంటుంది సినిమా. ఓకే. కాకపోతే ఒక టీజర్లోనే అనుకుంటా కదా, ఒకరి తర్వాత ఒకరు చంపదెబ్బలు అన్నీ ఒకటే చోట పెట్టారు. ఆ టీజర్ ఇంకా ఊర్లో ఉన్న గొడవలు అవన్నీ ఇంకా వాళ్ళు ఇంకా అప్పుడు ఇంకా గొడవ అవుతే కొట్టుకోవడాలు ఇవన్నీ కామనే కదా. లవ్ పార్ట్ ఎంత ఉంటుంది ఇందులో? లవ్ పార్ట్ ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ మెజారిటీ లవ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా లవ్ ట్రాక్ ఉంటుంది. సుహాస్ది కొత్త అమ్మాయి శివాని, వీళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుందండి. లవ్ స్టోరీ కూడా పార్ట్ ఆఫ్ ద ఫిలిమే. ఓకే. సో మీకు నచ్చింది ఏంటి మరి? అంటే ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించగలిగారు? నాకు యాక్చువల్లీ సుహాస్ అక్క క్యారెక్టర్, శరణ్య క్యారెక్టర్ బాగా నచ్చిందండి. ఆ క్యారెక్టర్కే అంటే మేము అట్రాక్ట్ అయ్యింది ఆ క్యారెక్టర్కే. తన టీచర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే సుహాస్ లవ్ స్టోరీ ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అక్క క్యారెక్టర్కి మాకు చాలా కొత్తగా అనిపించింది. మేము చెప్పాలి అని అనుకున్న కథ కూడా అదే. సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంప్రెస్ అయ్యింది. ఓకే. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు గెస్ట్ చేసేలాగే అర్థమయ్యేలా ఉంటుందా? ఏమైనా ట్విస్ట్లు ఉంటాయా? అంటే ఓవర్గా ట్విస్ట్లు ఏమి ఉండవండి. అంటే ఇది బేసికల్లీ విలేజ్ కథ, రియలిస్టిక్ కథ కాబట్టి మనం కొత్తగా ట్విస్ట్లు ఏం పెట్టలేదు. జరిగిన సంఘటనల ఆధారంగానే చేసాము. కాకపోతే కొంచెం హైస్ ఉంటాయండి. అంటే అది జరిగినప్పుడు మనకు వచ్చే హై అయితే అవైతే ఉన్నాయండి. అంటే థ్రిల్లర్ కాదు కదండి ట్విస్ట్లు ఉండడానికి, బట్ స్టిల్ హై అయితే ఉంటుందండి సినిమాలో. ఓకే.
ముందుగా అయితే చాలా రోజులైంది కదా ఒక పాట రిలీజ్ అయ్యి, అదైతే బాగుంది. అప్పటి నుంచి నేను ఇన్ని రోజులు పడుతుంది అనుకోలేదు యాక్చువల్లీ. చిన్న సినిమానే కదా, ఎందుకు టైం పట్టింది? బేసికల్లీ మేము ఈ సినిమా నవంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నామండి. అందుకే అప్పుడు మేము టీజరు సాంగ్ అప్పుడు రిలీజ్ చేసాము. తర్వాత నవంబర్లో చాలా రీజన్స్ వల్ల, అంటే పొలిమేర అనే సినిమా మేమే రిలీజ్ చేసాము. తర్వాత అదే టైంలో కీడాకోల వచ్చింది. సో కీడాకోల అంటే అన్ని సినిమాలు ఒక స్కేల్ ఆఫ్ సినిమాలు ఒకే వారం, అంటే అప్పుడున్న డేట్ ఓన్లీ నవంబర్ ఫస్ట్ వీకే. సో ఒక స్కేల్ ఆఫ్ సినిమాలు అన్నీ ఒకేసారి రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అట్ ద సేమ్ టైం తర్వాత కొంచెం డిలే అవుతే మాకు కోటబొమ్మాలి ఒకటి రిలీజ్ ఉండింది. దాని తర్వాత నవంబర్ 24th. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఇంకా డిసెంబర్ అనేది మన సీజన్ కాదు, జనవరి మనది కాదు కాబట్టి ఇంకా ఫిబ్రవరి ఈ డేట్ మీద పెట్టుకున్నాను. ఓకే, టైం ఉంది యాక్చువల్లీ ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వడానికి కదా మీకు. సో ఇంకా లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ అన్న సినిమా మేమే రిలీజ్ చేసాం. సుహాస్ది, చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్, మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. సో మాకు కలిసి వచ్చింది ఆ డేట్. అది Feb 3rd రిలీజ్ అయింది, Feb 2nd. ఓకే, సరే ఇంకా అందుకే ఈ డేట్కి వచ్చింది. ఓకే. సుహాస్ది కూడా ఫస్ట్ 2 సినిమాలే కదా అయినాయి ఇప్పటికి, కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్. థియేటర్గా ఇది సెకండ్ సినిమా అండి. రైటర్ పద్మభూషణ్ ఫస్ట్ ఫిలిం, కలర్ ఫోటో ఓటీటీలో రిలీజ్. ఎట్లయినా మొత్తానికి ఫస్ట్ 2 హిట్లే, ఇప్పుడు థర్డ్ ముచ్చటగా 3వ సినిమా వస్తుంది. సినిమా కంటెంట్ వైజ్ చూస్తే కనుక తెలుస్తోంది ఏదో కొంచెం మంచి స్టోరీ. సుహాస్ కూడా యాక్చువల్లీ చాలా టైం పెట్టి కష్టపడి చేశాడు సినిమా. తను కూడా సినిమాని నమ్మి, కథను నమ్మి చేశాడు. అదే నేను లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తను ఈ సినిమా కోసం 2 సార్లు గుండు గీయించుకున్నాడు. సో అంటే అంత టైము ఎఫర్ట్ పెట్టాడు. తను ఈ కథను నమ్మి, లేదు నా థర్డ్ ఫిలింగా చేయాలి అనుకుంటే ఇదే కథతో థర్డ్ ఫిలింగా బయటికి రావాలి అని చాలా వెయిట్ చేసి చేశాను. ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేస్తే తన హెయిర్ ఒక చోట గుండు కొట్టించుకున్నాడు, అది సాహసమే. ఎందుకంటే ఏ హీరోయిన్ ఇంకో నెక్స్ట్ డేట్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటుంది ఏదో ఒకటి, కానీ దానికి త్యాగం చేశాడు. అలాంటి సీన్స్ ఏంటంటే చాలా హైలైట్గా ఉంటాయి సినిమాలు. సరే, తర్వాత మళ్ళీ గుండు కొట్టించుకున్న తర్వాత కొంచెం హెయిర్ వచ్చిన తర్వాత మళ్ళీ సీన్స్ ఉన్నాయి కదా ఇందులో. అవును, అంటే సెకండ్ హాఫ్ ఆర్క్ అంతా అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఎవరైనా గుండు చేయించుకుంటే తర్వాత మెల్లిగా ఎలా కొద్దిగా పెరుగుతూ ఉంటుందో సీన్స్కి తగ్గట్టుగా అలానే ఉందండి. అంటే విగ్గు వాడేది ఏం లేదు కాబట్టి ఆ టైం వరకు వెయిట్ చేసి షూట్ చేసాము మేము. ఓకే, యూజువల్గా ఏమనుకుంటారంటే ఇంకా లాస్ట్ గుండు కొట్టించుకుని ఆ సినిమాని అప్పుడు అయిపోతుంది, కంప్లీట్ అయిపోయే టైం అనుకుంటారు. కానీ ఇదేంటంటే ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, మొత్తంగా ఎన్నాళ్ళు పట్టింది మీకు ఇది మేకింగ్? 1 year పట్టిందండి. 1 year పట్టింది. ప్రీ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ, అంటే ఏం లేదండి, బేసికల్లీ కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ కథ విన్నాం. అప్పుడు కోవిడ్ మూమెంట్ అవన్నీ కామ్ డౌన్ అయ్యే వరకు షూట్ స్టార్ట్ చేయలేదండి. మొత్తం అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ చేసాము. 1 year పట్టిందండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మీవి ఏ సినిమాలు లైనప్లో ఉన్నాయి? అది రష్మిక గారిది తెలుసు. అదండి, సెట్స్ మీద అయితే ఇప్పుడు షూట్ జరిగేది రష్మిక గారి ప్రాజెక్ట్ ఒకటి షూట్ జరుగుతుందండి. ఇంకొక 2 మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ సాధ్ని డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము ఒక పెద్ద హీరోతోనే. అలానే మన కౌశిక్ చావు కబుర్ చల్లగా డైరెక్టర్తో ఒక సినిమా చేస్తున్నాము. ఇంకొక 2-3 కథలు కూడా రెడీ చేసుకొని పెట్టాము. బట్ 1 by 1 చేయాలి కదండి, వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా మళ్ళీ అల్లు అర్జున్ గారితో ఏమన్నా సినిమాలు ప్లాన్ చేస్తున్నారా? అది బన్నీవాసు గారు ప్లాన్ చేస్తారండి. అది ఆయన విండో. ఓకే, ఆయన ద్వారానో కొన్ని ఎలాగోలాగా మీ వరకు ఏమన్నా అవకాశం ఎప్పుడైనా వస్తుందంటారా? అలాంటి ప్రామిస్లు ఏమన్నా? వాసు గారు అంటే మా దగ్గర ఎవరు ప్రొడ్యూస్ చేసినా మేము అందరం ప్రొడ్యూస్ చేస్తాయండి, అంతా ఒకటే. వాసు గారు చేస్తున్నారు బన్నీ గారితో ప్రాజెక్ట్, అది కూడా డిస్కషన్లో ఉంది. ఓకే, యూజువల్గా మీరు కలుస్తుంటారు కాబట్టి ఈ బన్నీ గారి సపోర్ట్ కానీ లేకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ మీ వర్క్స్లో ఎక్కడైనా ఎలా ఉంటుంది? ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి, ఎంకరేజ్మెంట్ మాత్రం అది ఎప్పుడూ ఉంటుంది. మామూలు కలిసినప్పుడు అడుగుతారు అప్డేట్స్ ఏంటి, ఏ సినిమా జరుగుతుంది అని అడుగుతారు. ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. బేబీ అప్పుడు కూడా సినిమా చూసి, అంటే మేము సినిమా చూసి ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆయన సినిమా చూసి ఆయనే పిలిచి కంగ్రాచులేట్ చేయడం జరిగింది. తర్వాత ఈవెంట్కి కూడా. అవునవును, చాలా ఆయన సినిమా ఆల్రెడీ హిట్టే, కాకపోతే ఆయన అటెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ హైప్. ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అన్ని సినిమాలకి
18 పేజెస్ కానీ అన్ని దానికి ఆయన సపోర్ట్ ఉంటున్నాడు. ఓకే. అండ్ జియో 2 ఆయన కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటున్నట్లున్నారు. వాసు గారు బ్యానర్ కదా. ఓకే. అదే. ఓకే. మీ సినిమాల్లో అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరా? జస్ట్ అట్లా పై లేదండి, ఆయనకి అప్డేట్స్ ఉంటాయి, బట్ ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే. సో పుష్ప 2 కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నాను. ఓకే. సో మీరు పెద్ద హీరో అన్నారు ఇందాక, ఎవరితో చేస్తున్నారని? ఎవరు అంటే దానికి సపరేట్గా ఇంకొక అనౌన్స్మెంట్ అవి ఉంటాయి కదండి. డైరెక్టర్ గ్రాండ్ అంటే డైరెక్టర్ గ్లిమ్స్ షూట్ చేసుకొని పోస్టర్ రెడీ చేసుకొని తను చెప్పాలనుకుంటాడు, మనం దాన్ని ఓకే. టాప్ హీరోస్లో ఒకరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యంగ్ టాప్ హీరోస్లోనే. ఓకే. ఓకే. ఓకే అండి. సో మీరు ఇప్పటి వరకు చేసిన వాటిల్లో చూస్తే బేబీ ఒక కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు, డీజే టిల్లు కంప్లీట్లీ డిఫరెంట్, ఇది ఇంకొక, ఇలా స్టోరీలో సంబంధం లేవు ఒకదానికొకటి. ఒక స్టైల్లో ఉన్నవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు కొంతమంది డైరెక్టర్లు, కూడా ఒక స్టైల్ తీస్తుంటారు, కొంతమంది మారుస్తారు. మీరు ఎలా వెళ్తున్నారు? ట్రెండ్ని ఎలా ఫాలో అవుతున్నారు? అలా ఏం లేదండి, ట్రెండ్ అని ఏం లేదు. బేసికల్లీ మన దగ్గరకు వచ్చిన కథల్లో ఏది బాగుందో చూడడమే అంతే. అంటే డీజే టిల్లు విమల్ అంటే సిద్ధు చెప్పారు కదా, సో ఆ టైంలో ఆ కథ నచ్చింది, దానికి అసోసియేట్ అయ్యాము. తర్వాత బేబీ సాయిరాజ్ గారి కథ, దాంతో అసోసియేట్ అయ్యాము. ఆ టైంలో మనకు వచ్చిన కథల్లో బెస్ట్ కథలు చూసుకోవడం అండి, అంతే. మనమేమి ఇలానే చేయాలి, ఇదే సబ్జెక్ట్ ఎతకాలి నెక్స్ట్ అని ఏం లేదండి, వచ్చిన దాంట్లో బెస్ట్ చూసుకోవడం. అలానే ఇప్పుడు తర్వాత నేను చేసే గర్ల్ ఫ్రెండ్ కూడా లవ్ స్టోరీ, అది రాహుల్ గారు చెప్పిన కథ బాగా నచ్చింది. ఇమీడియట్గా రష్మిక గారు ఒప్పుకోవడం అవన్నీ అలా జరిగిపోయాయి అంతే. యానిమల్ అంత పెద్ద హిట్ అయింది, అది జరుగుతున్నప్పుడే నాకు తెలిసి మీ షూటింగ్ కూడా ఏమైనా జరుగుతుంది? యానిమల్ రిలీజ్ టైంకి మేము సెట్స్లో ఉన్నాం. రిలీజ్ టైంకి సెట్స్లో ఉన్నాం. ఓకే. అవి డేట్స్ అవి ఇప్పుడు దొరుకుతున్నాయా ఇంకా? అంటే బిజీ స్టార్ కదండి, డేట్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్యారల్గా ఆవిడ పుష్ప చేస్తుంది, హిందీ మూవీ ఒకటి చేస్తుంది, ఇప్పుడు ధనుష్ గారితో సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్ అన్నప్పుడు డేట్స్ కొంచెం ఎంత కాదన్నా, అంటే తెలుగుకి ఎంత ఇచ్చారు ఇంపార్టెన్స్? లేదండి, యాక్చువల్లీ మేము రష్మిక గారితో డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచే, అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మేము కొంచెం వెయిట్ చేయాలి కదండి. ఎందుకంటే యానిమల్ మూవీ వచ్చింది, దాని ముందు వారసుడు సినిమా వచ్చింది, అన్ని పెద్ద స్టార్ మూవీస్ కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆవిడైతే అసలు డైలీ 2 షిఫ్ట్స్ చేస్తున్నారండి, అంత కష్టపడుతున్నారు. అసలు స్లీప్ కూడా ఎప్పుడు పడుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. నైట్ షూట్ చేసి మళ్ళీ మార్నింగ్ షూట్కి మా దగ్గరకు వస్తున్నారు. ఓకే. ఎలా సెట్ అవుతుందో తెలియదు. మీకేమో టైటిల్లోనే తెలుస్తుంది అంతా ఎక్కువగా హీరోయిన్ మీద నడిచే స్టోరీ లాగా. లేదండి, అది ప్రాపర్ లవ్ స్టోరీ. ఓకే. హీరోయిన్ మీద నడిచే స్టోరీ అని కాదు, ప్రాపర్ లవ్ స్టోరీ. బట్ రష్మిక గారు ఎందుకు చేస్తున్నారు, మేము రష్మిక గారు ఎందుకు అప్రోచ్ అయ్యామనేది ఇంకా సినిమా చూసినప్పుడు అర్థమవుతుందండి. దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఆ కథ ఆవిడకి బాగా నచ్చి ఆవిడ చేస్తున్నారు. ఓకే. సరే, మీది ఎలా ఉన్న రీజను బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే, ఆమెమో ఇప్పుడు హైలీ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఈ కౌంట్లో ఉన్నారు, మీరు అంత ధైర్యం చేసి అంటే అంత ఖర్చు పెట్టి వెళ్తున్నారు, ఇంకా మరి మిగతా విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకున్నారు? అన్ని ప్రాజెక్ట్స్ లాగే అండి, అది కూడా అన్ని అంటే బేసికల్ డైరెక్టర్ అండి, డైరెక్టర్కి ఒక ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న విజన్తో ముందుకెళ్తున్నాం అండి. ఆ క్లారిటీ మాకు నచ్చింది, సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. అన్ని ఆస్పెక్ట్స్ ఆయన చూసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ కూడా ఆయనే హేషామ్తో మ్యూజిక్ చేస్తున్నాము. సో ఈ మధ్య అన్ని హిట్లే ఉన్నాయి. డిఓపితో కూడా ఆయన సింక్లో ఉన్నారు. అంటే అన్ని సినిమాల్లాగే దాన్ని కూడా చాలా జాగ్రత్తగానే చేసుకుంటున్నాం. ఓకే. అంటే నా వరకు అది నాకు పెద్ద సినిమా, అదే పెద్దదేలేండి, మీ వరకే కాదు మామూలుగా కూడా పెద్ద. అంటే మా గీతార్ట్స్ బ్యానర్లో చాలా సినిమాలు చేశారు, కానీ ప్రొడ్యూసర్గా నాకు అది పెద్ద సినిమా, సో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయితే ఇప్పుడు వరకు మీరు పెట్టిన బడ్జెట్లో హై బడ్జెట్ మూవీ అదే రాబోతున్నది అయితే? అదే. ఓకే. ఊర్వశివో రాక్షసివో కూడా అయినట్లుంది బడ్జెట్? అయ్యింది, కానీ ఇది ఇంకా పెద్ద బడ్జెట్ ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి అయితే మీరు అనుకున్న బడ్జెట్లో అయిపోయింది సినిమా? లేదండి, అసలు బడ్జెట్లో మనం అనుకున్న బడ్జెట్లో ఏ సినిమా అవ్వదండి. అందులోనే మరి అక్కడ మామూలుగా ఉన్న స్థానికుల్ని కూడా వాడారు కదా ఇందులో. అంటే బేసికల్లీ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవుతుందండి. అంటే చూడ్డానికి సినిమా చూసినప్పుడు ఎందుకు నేనే ఈ సినిమా ఎవరైనా నాకు చూపిస్తే నేను చెప్పే నెంబర్కి అవునా అంతెందుకు ఏంది తక్కువలో అయిపోద్ది కదా అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి.
బట్ బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ. మొత్తం సినిమా అంతా అక్కడ అమలాపురంలో షూట్ చేసాము. సో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ క్రూని అక్కడ తీసుకెళ్ళి చేస్తాం. సో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. అండ్ అప్ అండ్ డౌన్ ట్రావెల్కి ఒక 15 lakhs అవుతుందండి మొత్తం అందరూ వచ్చి ఒకసారి వెళ్ళడానికి. అలా మేము 4 times వచ్చి హైదరాబాద్ వచ్చి వెళ్ళాం. సో అవుతుంది. ఓకే ఓకే, సో అలా అయిందంటారు. ఓకే, సరే ఈ సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రేక్షకులు చూసిన దాన్ని బట్టి కొంచెం ఊహించుకుంటారు. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చెప్పే పాయింట్స్ ఏంటి? హైలైట్ పాయింట్స్ అంటే ఒకటి లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. లవ్ స్టోరీ అందరికీ నచ్చుతుంది. అండ్ శరణ్య గారి క్యారెక్టర్ ఇందాక చెప్పినట్టు అక్క క్యారెక్టర్తో కూడా అందరు కనెక్ట్ అవుతారు. ఆవిడ క్యారెక్టర్ కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్, దాంతో కనెక్ట్ అవుతారు. మాకు కూడా ఆ అక్క క్యారెక్టర్ బాగా నచ్చి స్టార్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇష్యూస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి ఏదైనా ఆ ప్రత్యేకమైన కుల వృత్తుల్ని అన్న కించపరిచితే ఇంకెవరి మనోభావాలన్నా దెబ్బతినే అవకాశాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి సినిమా రిలీజ్ అయ్యాక? అలా ఏం లేదండి, ఎవరి ప్రస్తావన మేము తీసుకొని రాలేదు. మేము ఒక ఊర్లో జరిగిన కొన్ని సంఘటనల మీదే మనం తీసాము సినిమా. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టుగా కానీ ఇదిగా కానీ అసలు ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకొని రాలేదండి. అలాంటి స్కోప్ ఏం లేదు. అందరికీ నచ్చే సినిమానే అండి, అంటే ఎవరికి హర్ట్ అయ్యే సినిమా అయితే ఏం కాదు. ఓకే, సెన్సార్ నుంచి ఎన్ని కటింగ్స్ ఏమైనా అయ్యాయా? అంటే నేనన్న కోణంలో ప్రాపర్ యూ సినిమా, అసలు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఓకే, సో ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పాట హిట్ అయింది, తర్వాత సుహాస్ గారు ఉన్నారు. చూస్తే క్రూ అంతా కూడా బాగుంది, చాలా లైవ్లీగా న్యాచురల్గా గోదావరి జిల్లాని బాగా రిఫ్లెక్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది టీజర్ ట్రైలర్తో. సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.